శివముక్కోటి. నూతన సంవత్సరం 2026 జనవరి 3వ తేదీన శనివారం నాడు శివుడికి ఎంతో ఇష్టమైన విశిష్టమైన రోజుగా పండితులు చెప్తారు. ఎందుకంటే ఈ రోజున ఆర్ద్ర నక్షత్రం లేదా ఆరుద్ర నక్షత్రం ఉంటుంది. ఇది శివుడి జన్మ నక్షత్రంగా పరిగణించబడుతుంది. జ్యోతిష శాస్త్రంలో ఈ నక్షత్రానికి విశిష్టత ఉంది. ఈ ఆరుద్ర నక్షత్రం శివుడి రుద్రరూపం, వినాశన పునరుత్పత్తి శక్తులకు భావోద్వేగ తీవ్రత పరివర్తనకు ప్రతీక. ఇది కన్నీటి చుక్కగా సూచించబడుతుంది. అయితే ఈ జనవరి 3వ తేదీన ధనుర్మాసంలో వస్తుంది. ఈ మాసంలో వచ్చే ఆర్ద్ర నక్షత్రం రోజున శివుని నక్షత్రంగా ఆరుద్రోత్సవం జరుపుకుంటారు. దీనిని శివముక్కోటి అని కూడా అంటారు. శ్రీ మహావిష్ణువుకు సంబంధించి వైకుంఠ ఏకాదశి ఎంత విశిష్టమైనదిగా చెప్తారో శివుడికి శివముక్కోటి కూడా అంతే విశిష్టమైనది. అయితే ఈ ఏడాది ఈ శివముక్కోటి జనవరి 3వ తేదీన శనివారం రోజు, అందులోనూ పౌర్ణమి తిథితో కలిసి రావడం ఈ శివముక్కోటి విశేషమైన ప్రాధాన్యతను నెలకొంది. ఈ రోజున శివారాధనకు ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ రోజున పూర్వకాలం సాంప్రదాయంగా కంచి పీఠాధిపతులు ఏర్పాటు చేసినటువంటి ఒక విశేషం ఏంటంటే, ఆ రోజున తెల్లవారుజాము 3 గంటల నుంచి 5 గంటలలోపు పవిత్ర స్నానం ఆచరించి ఆకాశం వైపు చూసి ఆరుద్ర నక్షత్రాన్ని దర్శించుకోవాలి. ఈ ఆరుద్ర నక్షత్రం శివుడు తాండవం చేస్తున్నట్లుగా కనిపిస్తుందిట. అలాగే చాలా కాంతివంతంగా ప్రకాశవంతంగా కనిపిస్తుందిట. కాబట్టి ఈ రోజున తెల్లవారుజామునే శివరూపాన్ని మనసులో తలుచుకుంటూ ఆరుద్ర నక్షత్రాన్ని దర్శనం చేసుకుంటే ఎంతో మంచిదని, సాక్షాత్తు శివుడిని దర్శించుకున్న ఫలితమే కలుగుతుందని పండితులు చెప్తున్నారు. పూజా విధానం: ఈ రోజున శివుడిని నెయ్యితో అభిషేకం చేయడం, అర్చన చేయడం శుభప్రదం. ఆరోగ్యం కోసం మృత్యుంజయ స్తోత్రం చదవడం, సంపద కోసం శివపంచాక్షరి పఠించడం, శివనామస్మరణ చేయడం, ఓం నమశివాయ అనే శివపంచాక్షరి పఠించడం, శివస్తోత్రాలు వంటివి పఠించడం ఎంతో శుభప్రదం. అలాగే ఐశ్వర్యప్రాప్తి కోరుకునేవారు గరికను నానబెట్టిన జలంతో శివుడికి అభిషేకం చేసి బిల్వపత్రాలతో అర్చన చేస్తే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుందిట. అలాగే పౌర్ణమి తిథి కాబట్టి తెల్లటి పూలతో శివార్చన చేయడం ఎంతో మంచిది. అంతేకాకుండా శనివారం వచ్చింది కాబట్టి నీలిరంగు పుష్పాలతో అర్చన చేయడం కూడా శుభప్రదం. ఇలా చేయడం వల్ల శనిగ్రహ అనుకూలత కలుగుతుందని కూడా చెబుతారు. ఇక నివేదనలో పరమాన్నం నివేదన చేసి ఇతరులకు పంచడం మంచిది. ఈ కథనంలో సమాచారం అంతా కూడా మత విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే చెప్తున్నాం. ఇది కొన్ని శాస్త్రాల్లో కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.